మరి క్రిస్మస్ సందర్భంగా మనం కూడుకోవడానికి ప్రభు మనకు ఇచ్చిన మహా కృపకేంద్రాలు. చాలామంది క్రిస్మస్ సందర్భంగా మరి వాళ్ళ గ్రామాలకి అక్కడికి వెళ్ళిపోయినారు. అయితే మనం మాత్రం దేవుని కృప మనకి ఇచ్చి ప్రభు ఆ మార్నింగ్ చూసినప్పుడు చాలా చల్లగా డ్రిజిల్ కూడా అవుతుంది, వర్షం కూడా వస్తుంది. నేను వెంటనే వెదర్ రిపోర్ట్ చూశాను. చూస్తే అక్కడే ఉంది నో రెయిన్, పోతుంది 10 o'clock. వాడు ఏమి ఇచ్చాడంటే 10-11 o'clockకి రెయిన్ అంతా లేదు. మేబీ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వస్తుంది. ఎందుకంటే డిప్రెషన్ ఉంది ఎక్కడంటే విశాఖపట్నం అటు సైడ్ అనమాట. సో అక్కడ ఎప్పుడైతే డిప్రెషన్ వస్తుందో ఇక్కడ ఎఫెక్ట్స్ చూపిస్తాడు. ఎనీహౌ అంటే మాథ్యూ చాప్టర్ 1 మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచనం చూద్దాం, 20 నుంచి 25. మత్తయి సువార్త 1వ అధ్యాయం మరి 20 నుంచి 25 వచనం వరకు అమ్మ. ఎవరన్నా తీసిన వాళ్ళు చదవండి. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై చదవండి 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 గనుక చదవండి చాలమ్మా. సో ఇక్కడ యేసుప్రభు యొక్క ఒక నామం, ఒక పేరు కనిపిస్తుందన్నమాట. ఏంటది? ఇమ్మాన్యుయల్ కదా, ఇమ్మాన్యుయల్. ఏమంటే మరి యేసుప్రభు బర్త్లో, ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది, యూనిక్నెస్ ఉన్నాడు. యూనిక్నెస్ ఉన్నాడు. మీరు నచ్చు నేను కూడా యూనిక్గా పుట్టానండి, ఉల్టా పుట్టాను, అది వేరే. కొంతమంది ఉల్టా పుడతారు, డాక్టర్ అంటాడా అమ్మ కదా, వంగర. ఆ యూనిక్నెస్ కాదు. యేసుప్రభు పుట్టుకలోనే ఉంది. 750 years క్రితం యెషయా చెప్పిన ప్రవచనం అది. ఎంత? యేసుప్రభు యొక్క పుట్టుకకు 750 సంవత్సరాల ముందు చెప్పబడిన మాటలండి. 750 years కదా, యూనిక్నెస్సా కదా. అంటే ఎన్ని జనరేషన్స్, ఒక్కొక్క జనరేషన్ నువ్వు ఒక 100 years వేసుకున్నా ఎంత? 7.5 generations ముందు చెప్పాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి. మన గురించి 1 day బిఫోర్ చెప్పినా మనం ధన్యులం అనుకుంటాం. ఒక్కడు చెప్పాడు, డాక్టర్ కూడా తెలియదు కదా కదా. అప్పుడు అంటాడు, ఇప్పుడు అంటాడు, ఎప్పుడో ఆయన అనుకున్న గడిలో పుడతారు మనం కదా. నో బడీ కెన్ టెల్ మన బర్త్ ఎప్పుడో మనకు తెలియదు, అవునా కదా. డాక్టర్స్ తెలుసా? కరెక్ట్గా చెప్పలేరు అన్నమాట. ఎందుకు? వాళ్ళ మనుషుల చేతులు లేదు కాబట్టి. ఈ రెండు, బర్త్ అండ్ డెత్, ఈ రెండు మన చేతులు. సో ప్రభువు యొక్క బర్త్ గురించి 750 years క్రితం యెషయా ప్రవచనం ద్వారా ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ అస్. రెండోది యూనిక్నెస్ ఏంటి తెలుసా? యేసు ప్రభు పుడతమే ఎట్లా పుట్టాడు? రాజుగా పుట్టాడు. హలో, యేసు ప్రభు పుడతమే మనం ఎట్లా పుట్టి పెరిగి ఏదైనా రాజ్యానికి జయిస్తే అప్పుడు రాజు అవుతాం. కానీ ఆయన ఎట్లా పుట్టాడు? ఎట్లా? యూదుల రాజుగా పుట్టినవాడు. ఆయన పుడతమే రాజు. యూనిక్నెస్ కదా. నెంబర్ 3 ఏమనుందా? ఒక స్టార్ ఏంటి వచ్చింది. జోహానన్ కెప్లర్ అని ఖగోళ శాస్త్రజ్ఞుడు ఈ స్టార్ అంటూ వచ్చిందా లేక ఊహనా అని ఒక 3 years పరిశోధన చేశాడంట. 3 years. జోహానన్ కెప్లర్ సిద్ధాంతం ఉంటుంది, మీకు తెలిసే ఫిజిక్స్లో. ఈ స్టార్ రియలా లేకపోతే అంతా ఊహించుకొని రాసినారా అని. అయితే ఆయన ఆ స్టార్ అంట నిజంగానే ఉన్నిందంట నక్షత్రం ఆకాశంలో. ఆ యేసుప్రభు పుట్టిన టైంలో 4 months కనిపించిందంట. అది 4 months. ఆ తర్వాత లేదు. ఎందుకు 4 months? ఆ దారి చూపించడానికి. ఎవరికి? జ్ఞానులకి, వైజ్ మ్యాన్ కదా. ఖగోళ శాస్త్రం చెప్తుంది ఏంటది? యేసుప్రభు పుట్టుక నిజం అని కదండి. సో ఫస్ట్ యూనిక్నెస్ చెప్పండి ఏంటో? 750 years ముందే ప్రవచనం. రెండోది ఏంటి? పుట్టడమే రాజుగా పుట్టాడు. మూడోది నక్షత్రం. తర్వాత ఈ వైజ్ మెన్ ఎవరాళ్ళు? జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారన్నమాట. ఎక్కడి నుంచి? తూర్పు నుండి వెతుక్కుంటూ వచ్చారు. నక్షత్రం చూపించింది, దారి చూపించింది అన్నమాట కదా. సో ఇవన్నీ చూస్తే
మనకేమవుతుంది, వాళ్ళు వెతుక్కుంటూ ఏసై గురించి వచ్చినారు అన్నమాట. వచ్చి కనుగొని వాళ్ళకి 3 ఏమిస్తారు, కానుకలు ఇస్తారు. ఏమేమి చెప్పు? బంగారము, బోలము, సాంబ్రాణి. మొన్న ఎప్పుడు ఒక స్కిట్లో సాంబ్రాణి ఎవరో వెలిగించి తీసుకొచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి వెలిగించి తీసుకురాలే, మామూలు అక్కడ వెలిగిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి కదా వీళ్ళకి జర మనకు తెలుసు ఎక్స్ట్రా థింకింగ్ ఉంటుంది. ఆ వెలిగించి తీసుకొచ్చారు. ఎవడాడు ఇట్లా వచ్చి నెమలి పించాలి ఇట్లా అంటాడు చూడు, ఆటోలో దేవా అట్లా జరగాలి. వాళ్ళు తీసుకొచ్చారు ముడిపదా. ఏమండి దాంట్లో ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. ఏమండి మనం చూస్తే ప్రభువుని వెతికిన వాడికి ఆయన ఏం చేస్తాడు, దొరుకుతాడు. ఆవిడ నువ్వు కూడా వెతికితే నాకు దేవుడు కనిపించమనండి, నేను మమ్ముతా, నువ్వు వెతికి దొరుకుతాడు కదా. ఒకసారి వచనం చూద్దాం. సామెతలు 8వ అధ్యాయం 17 వచనం చూద్దామా. 8-17 కొంచెం ముందుకెళ్దాం ఫాస్ట్గా. 8వ అధ్యాయం 17 వచనం. ఎవరికైనా నిద్రొస్తే వెనకాల నీళ్ళు ఉన్నాయి, ముఖం కడుక్కొని రండి. 8:17 చదువుమా. సామెతలు 8వ అధ్యాయం. ఆయన నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించున్నాను. అది అండర్లైన్ చేయి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఎస్, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఏమన్నాడు? ఇంగ్లీష్ చదువు. డెలిజెంట్లీ విల్ ఫైండ్ మీ. దేవుడికి జాగ్రత్తగా వెతికితే దొరుకుతాడా? ఎందుకు జాగ్రత్తగా? అంతే, జాగ్రత్త వెతికితే దొరుకుతాయి. ఒకసారి తలకాయ ఎత్తండి. చాలామంది మగవాళ్ళకి ఇంట్లో కొన్ని వస్తువులు కనపడవు. ఎంతమందికి అనుభవం ఉందో చేయతలు ఎత్తకండి. వద్దులే, ఇవాళ క్రిస్మస్ కదా. లేడీస్ నవ్వుతున్నారు, నిజమే. కానీ వెంటనే ఆమె చేయి పెట్టి తీసేస్తుంది. ఇక్కడే ఉందిగా అంటది. ఎందుకబ్బా మనకు కనపడవు, వాళ్ళకి కనపడుతుంది. దాచిపెట్టింది వాళ్ళంట. జాగ్రత్తగా వెతకరు. అది అంటే మగవాళ్ళకి ఏం కావాలంటే అన్నీ ఎదురుగా ఉండాలన్న. ఎదురుగా టమాటా పచ్చడి ఉండాలి, ఎదురుగా కర్డ్స్ ఉండాలి. అన్నీ ఎదురుగా ఉంటే కొంతమంది ఎదురుగా కనపడవు కదా. ఏదంటే అక్కడే ఉంటాయి. ఎందుకు? కానీ దేవుడు అంటున్నాడు అవన్నీ వదిలేసాయి, నన్ను జాగ్రత్తగా వెతికారు ఈ వైస్ మ్యాన్. వెతికితే ప్రభు దొరికాడండి. ఇంకోటి డ్యూట్రానమీ తీయండి సార్. ద్వితీయోపదేశకాండం 4:29 4:29. డ్యూట్రానమీ చాప్టర్ 4:29 చదువుదాం. 4:29 చదువుతావా? 4:29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను నువ్వు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతో దొరుకుతాడంట. వాక్యంలో కూడా నువ్వు జాగ్రత్తగా చదువు, ఆయన దొరుకుతాడు కదా. ఏదో పైన అట్టగా చూస్తే కనపడదు అన్నాడు. అంతేనా? అంతే దాంట్లో ఉందండి. ఏంటి ఏనిహామండి ప్రభు యొక్క నామం, ఆయనకు ఒక పేరు ఏమన్నాడు? ఇమ్మాన్యుయల్ అన్న పేరుకి అర్థం ఏంటంట? గాడ్ విత్ అస్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ తోడుగా ఉండటం అంటే ఒంటరిగా అంటే ఒంటరితనం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏంటది తోడు ఎంత అవసరం. అందరి మధ్యలో ఉంటే మనకు తెలియదు కదా. ఒంటరిగా ఉన్న వ్యక్తులకి ఏం తెలుస్తుంది? తోడు ఎంత అవసరమో లోన్లీగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. రేపు యూత్ ఇది ఫ్యామిలీ సెమినార్లో ఒక టాపిక్ ఇచ్చారు నాకు, మిడ్ లైఫ్ క్రైసిస్ అని. మిడ్ లైఫ్ అంటే 40-50 మధ్యలో పిల్లలందరూ వెళ్ళిపోతారు. ఇంకా అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వెళ్ళిపోతారు ఇంట్లోంచి. ఎందుకు? పెళ్ళి అయిపోయి గూడేమవుద్ది? ఎంటీ అయిపోద్ది. క్లియర్ కాదు, ఎంటీ అయిపోద్ది. అప్పుడు క్రైసిస్ అంటే అప్పుడు యూ విల్ ఫీల్ ద లోన్లీనెస్. ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి, అది టాపిక్ అనమాట. రేపు January 1st నుంచి January 8th నుంచి కాన్ఫరెన్స్ కదా. ఏమంటే యెహోవా ఏమన్నాడు? ఇమ్మాన్యుయల్ అన్న పేరుకు అర్థం అన్నాడు గాడ్ విత్ అస్. ఎంత మంచి మాట. క్రిస్మస్ రోజున దేవునికి తోడుగా ఉన్నాడు. మీ అమ్మ నాన్న అన్నదమ్ములు చుట్టాలు అందరూ వదిలేసిన ప్రభు ఏంటి? తోడుగా ఉన్నాడు. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఇప్పుడు అందరూ వదిలేసినప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు కదా. బయటికి వెళ్ళి రాగానే అన్నం పెడుతుంది భార్య, చాయ్ ఇస్తుంది, నొప్పి అంటే కాలు నొక్కుతుంది. ఇప్పుడు తెలియదు, అందరు వెళ్ళిపోయింది. గూడు ఎంటీ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. గాడ్ విత్ అస్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడమ్మా. ప్రభు మనతో తోడుగా ఉన్నాడు. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు ఈ లోకంలో.
ఇంత విశాల లోకంలో నువ్వు అమ్మ నాన్న లేని పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందా? ఎస్, గాడ్ విత్ అస్. దేవుడు మనకు తోడు, నీకు నాకు తోడుగా ఉన్నాడు అన్నమాట. అవునా? అంతే కదా. అవును, ఆయన మాట, ఆయన పేరుకి అర్థమే ఏంటంట? దేవుడు తోడుగా ఉన్నాడు. 124 కీర్తన తీయండి ఒకసారి. 124 అధ్యాయం కీర్తన 124 ఒకటో వచనం చదువు. ఒకటో వచనం చదవమ్మా. మనుషులు 124:1 మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల అది ఏంటంట, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏంటి మనం బతికున్నాం. లేకపోతే శత్రువు ఏం చేస్తాడంట, ప్రాణంతోనే ఉంటే నీ ప్రాణం చంపి కాదు మరి ప్రాణంతోనే మింగివేసింది. చదువుమా. జలములు మనం ముంచివేసి ఉండును. చదువుమా. ప్రవాహము. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బంది వచ్చినా దేవుడికి తోడుగా ఉన్నాడు కాబట్టే ఇంకా నువ్వేమవుతున్నావు, సర్వైవ్ అవుతున్నావు. దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి? హృదయం ఆరాధించాలి. ప్రభువా, అవును, మనుషులు మా మీదకి లేచినప్పుడు, లేక రోగాలు మా మీద లేచినప్పుడు, లేక మనుషులు మా ఎదుట మాకు మరి ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చినప్పుడు నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు, అది లేకపోతే ఇంత దూరం వచ్చాను. లాస్ట్ క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు దేవుడు ఏంటి కాపాడా? ఎస్. ఆయన ఎవరు? ఇమ్మాన్యుయల్. అంతే, ఆయన ఇమ్మాన్యుయల్ అయిన దేవుడు అనమాట. దాంట్లో వాదమే లేదు కదా. మనుషులు మన మీదకు నేర్పించినప్పుడు చదువు ఇంకొక 5వ వచనం చదవమా. 5వ వచనం. ప్రవాహములే ఘోషించు జలములు సో దేవుడు మనకు హెల్ప్ చేసేది ఎట్లా అంట? 8th verse ఇంగ్లీష్ చదువు. భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వల్లనే మనకు, ఇంగ్లీష్ చదవండి. వినపట్లేమా? అవర్ హెల్ప్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హూ మేడ్. ఎవరు హెల్ప్ చేశారు మనకి? మనం అనుకుంటాం ఎవరో మనిషి చేశాడండి, పలానా అన్న ఒక లావుగా ఉన్నాడు ఒక ఆయన. ఆ లావుగా సన్నగా మీడియం సైజ్ ఉన్నవాడిని ఎవరు పంపించారు? దేవుడు హెల్ప్ చేస్తాడంటే ఆకాశం ఊడి పడాడు, లేకపోతే అదేం చేయడు. హీ హెల్ప్స్ త్రూ పీపుల్ అనమాట కదా. ఇంత దూరం వచ్చావంటే ఆయన నీకు ఇమానియల్ కదా, గాడ్ విత్ అస్, నీకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. ఇంత దూరం వచ్చాడు మన ప్రాణం పోకుండా. మన ఏమంటారు, ఆఫ్కోర్స్ చాలా జబ్బులు వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే దేవుడు నేనేం చేస్తున్నాడు? కాపాడుతూ సంరక్షించి పోషిస్తున్నాడు. ఆ దేవునికి ఎంతో మరి మనం ఏం చేయాలండి? ఆరాధించాలి, స్తుతించాలి. 43వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. 43వ అధ్యాయం 2వ వచనం. 43:2 చదవండి. నువ్వు జలములలో పడి దాటినప్పుడు, ఎక్కడ? జలములలో. జలములు అంటే నీటిలో కదా. నేను నీకు తోడుగా ఉంటా అన్నాడు. అంటే అర్థం ఏంటి? శ్రమ కష్టాలు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను. ఏంటి, ఒక మనిషిని పరీక్షించాలంటే ఎక్కడ చూడాలి? మన కష్టాలు వచ్చినప్పుడే కదా. నీ చుట్టాలు భుజాలు రాసుకొని తిరుగుతారు. వాడిని చూడాలంటే ఎప్పుడు చూడాలి? కష్టం వచ్చినప్పుడు. దోస్తు బాబు మా జిగ్గిరి బుగ్గిరి అంటాడు. వాడిని ఎప్పుడు చూడాలి? కష్టం వచ్చినప్పుడే కదా. అప్పుడే తెలుస్తాడు అసలు ఫ్రెండ్ ఎవడు, ఫేక్ ఫ్రెండ్ ఎవడు. అది ఫేస్బుక్లో అందరు ఇట్లా అంటారు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు. ఓ 10,000 కొట్టమని జీపే, ఓ 10,000 కొట్టున్నా కానీ అప్పుడు తెలుస్తుంది ఏంటి. కొంతమందికి ఫ్రెండ్స్ ఒక్కడు పనికి వచ్చేవాడు ఉన్నాడు కదా. ఈడు పోయి హాస్పిటల్లో పడ్డా అసలు చూసేవాడు ఉన్నాడు. ఏదో వాట్సాప్ మెసేజ్ పెడతారు, గెట్ వెల్ సూన్, పువ్వులు, అక్కడ పువ్వులు ఇక్కడ పువ్వులు. అదేంటది? ఏ సన్యాసి అయినా పెడతాడా అది కదా. కాదు, నీకు నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు, చదమ్మా, దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు, ఆహా,
నదుల్లోంచి వెళ్తావు, సముద్రంలోంచి వెళ్తావు, ఇరుకులోంచి వెళ్తావు, కానీ అవి పొర్లిపారు. ఎందుకు? ఆయన ఇమాన్యుయల్ కాబట్టి, నీ తోడుగా ఉన్నాడు కాబట్టి. ఇంకొక చదమ్మా. నువ్వు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. నేను అగ్నిలో నడిచినా ఏం కాదంట. హౌ ఇట్స్ హ్యాపెనింగ్? బికాస్ ఈజ్ ఇమాన్యుయల్. మన తోడుగా ఉన్నాడు దేవుడు కాబట్టి కాలిపోవట్లే. చాలా ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి 2024, కానీ ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావు, మంచిగా తింటున్నావు, నిద్రపోతున్నావు, దేవుడిని అటు ఇటుగా చూస్తున్నావు, మొత్తాన్ని భక్తితో కాబట్టి ఒకలాగా చూస్తున్నావులే. ఎందుకు? బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ కదా. దేవుడు చూడండి, వీడా ఉట్టి వేస్ట్ అనుకోడు. వేస్ట్లోంచి ఏం చేస్తాడు? ప్రయోజకుడిని ట్రై చేస్తాడు ప్రభు కదా. అన్నీ వేస్టే, కానీ దేవుడు ఎంత ఎక్స్పర్ట్ అంటే మన ప్రభు ఎంత స్కిల్డ్ అంటే వేస్ట్ థింగ్స్ నుంచి కూడా ఏం చేస్తాడు? నేను కూడా వీడా, కానీ దేవుడు ఏమంటాడు? వాడే కావాలి. దావీదని ఒక ఆయన ఉండేవాడు, కనిష్ఠుడు అంటాడు. కనిష్ఠుడు అంటే ఈజ్ ద లాస్ట్ మ్యాన్. వాడు 10th ఫెయిల్ అయినాడో ఏమో నాకు తెలియదు. సండే స్కూల్ వర్షన్ ప్రకారం ఆడికి చదువు లేదు కాబట్టి వాడిని తీసుకుపోయి, అది రాంగ్. అది సండే స్కూల్ వర్షన్ అంత దీప్తి చెప్పింది నాకు తెలియదు కాదా. నన్ను అడిగింది ఎవరు వాడు చదువు లేదు కాబట్టి దావీదుని తీసుకుని ఎక్కడ పడేశారు? నేనన్నా మరి ఆ కవిత్వాలు ఎట్లా రాశాడు అంటే, పాటలు రాశాడు కదా, ఎట్లా రాశాడు మరి అంటే రాంగ్ ఏంటి మరి. దావీదు జీవితంలో కూడా చూస్తామట, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ప్రభు అతనికి ఏంటి? తోడుగా ఉన్నాడు. వదిలేదు దేవుడు. బికాస్ ఆయన ఎవరు? ఇప్పుడే కదా ఇమాన్యుయల్, ఎప్పటి నుంచో ఇమాన్యుయల్ ఆయన. హలో, మనం వచ్చాడు అనుకోకండి. ఆయన ఎప్పటి నుంచో ఏంటి? ఇమాన్యుయల్, గాడ్ విత్ అస్ కదా. దావీదును వదలలేదు ప్రభుని పట్టుకుని కష్టాల్లో, ఇరుకుల్లో కదా. అబ్షాలోము అని కొడుకుండేవాడు, వాడు సుపుత్ర కొంప పోయికరా అని మొత్తం భలే అందగాడంట బైబిల్ చెప్తుంది. కానీ వాడు దుర్మార్గుడు అన్నట్టు, మనసు మంచిది కాదు కదా. పాపం ఆయన ఏం చేస్తాడంటే, రాజ్యం ఆక్యుపై చేస్తుంటే తండ్రి కొడుకులు కొట్టుకొని వస్తున్నారని జనం సాక్ష్యం పోద్దని రాజ్యం వదిలి వెళ్ళిపోతాడు. ఎవరు? దావీదు. కష్టం అయిపోద్దామట. దాంట్లో ఒకడు షిమి అనేవాడు ఒకటి వచ్చి ఈయన మీద దుమ్ము పోస్తాడనమాట. ఎవరి మీద? దావీదు మీద దుమ్ము పోసి, నీకు మంచిగా అయింది కదా, నువ్వు చేసిన దానికి అట్లనైంది, అది ఇదని ఏం చేస్తాడు? క్షపిస్తాడు. అయినా సరే దేవుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడండి ప్రభు. ఆయన వదలలేదట. ఎందుకు? ఆయన ఎవరు? ఇమాన్యుయల్ అయిన దేవుడు. నేను వదలలేదు దేవుడు. నీ జీవితం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఎప్పుడు ఎక్కడిగా నువ్వు వదిలేసావు చాలాసార్లు దేవుడిని. హలో, చెవులు గలవాలి వినను కాక చాలాసార్లు దేవుడు వదిలేసావు. కానీ దేవుడు ఏంటి? కనీసం ఈడ్చుకొని వచ్చి ఉంటాడు నిన్ను. అన్ని దెబ్బలన్నీ తగిలి ఉంటాయి. ఎందుకు? నువ్వు నడకపోతే ఏం చేస్తాడు? ఈడ్చుకోపటమే. అందుకనే దెబ్బలు తెలియదు ఎందుకు? అందుకే కదా. అవును, ప్రసంగం చూస్తావా, ఇమాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటని చెప్పాడు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు మునగవు, కాలిపోవు, బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్. ఈరోజు క్రిస్మస్ రోజు దీన్ని బట్టి ప్రభుని ఆరాధించా. ప్రభు, నా బ్రతుకులో ఇంకా ఎవరు? నువ్వు ఇమాన్యుయల్. మన దగ్గర వాళ్ళు మనం వదిలేస్తారండి. అరే, కొంతమంది ప్రభువుని నమ్ముకున్నందుకు వదిలేస్తారు కదా. అవునా? మేము ప్రభుని కొత్తగా నమ్ముకున్న రోజుల్లో మా అమ్మ, అరే బాబు నేనంటూ ఏదో వెళ్ళిపోయాను, మీరు మాత్రం చర్చి గిచ్చికి ఎంత చేయకండి ఎక్కువ, ఎందుకు మీకు పిల్లనే ఉన్నారు. అవన్నీ పడి పిల్లగిల్ల మాకు అప్పుడు అర్థమే కాదు. వాళ్ళకి భయం ఉంటుంది అప్పుడు పెద్దవాళ్ళకి. ఏమని? పెళ్ళి కాదేమో, ఎవడన్నా అమ్మాయిని ఎవరు ఎందుకు ఇవ్వరండి, మన వాళ్ళు కాసుకొని కూర్చుంటారు. ఏమని? పిల్లల్ని ఇద్దాం అంటే మంచి ఉద్యోగం వస్తారు, మంచివాడు అయితే ఏం చేస్తారు? కనీసం బయట చెప్పని మనసులో ఏముంటుంది? అరే వెయిటింగ్ లిస్ట్ 1 కన్ఫర్మ్ చేస్తే ఎట్లుంటుంది అనుకున్నాను. అంతే కదా. భక్తి గల వాళ్ళు, కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు కావాలా వద్దా? మనకి వద్దా? చెదారని మనం ఏమిటి చేసుకో మన పిల్లలకి చేసుకో. పిల్ల దొరకడం కాదు అక్కడ, దేవుడు మనతో తోడుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈజ్ అ లార్డ్. అంతే. ఆయన ఎవరో? ఇమాన్యుయల్. అంతే, ఇమాన్యుయల్. ఇంకో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 13:5 చూద్దాం. 13:5 చదవమా. 13:5. కంగారు పడకండి, మనకు లంచ్ ఉంది. మనం లేటుగా స్టార్ట్ చేసాం కాబట్టి లేటుగా ఎండ్ చేస్తాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రం నువ్వు విడవను, అది అని ఇంగ్లీష్ చదవమా. 13:5.
ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ఫర్సేక్ అంటే విడిచిపెట్టిన, అబండన్, వదిలిపెట్టను నేను. ఐ విల్ నెవర్ లీవ్ దీ నార్. ఈ రెండు మనం చేస్తాం. ఏంటి లీవ్, అబండన్ అంటే చూసిస్తున్నట్టు వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ప్రభు ఏంటి కదా, ఐ విల్ నెవర్ లీవ్, నిన్ను విడవను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఆయనే చెప్పాను. యెషయా గ్రంథం 41 అధ్యాయం 13 వచనం. యెషయా గ్రంథం 41 అధ్యాయం 13 వచనం. 41:13 చదవండి అన్న. దేవుడైన యెహోవానగు నేను, నీ దేవుడని యెహోవానైన నేను, భయపడకు, ఆ, నేను నీకు సహాయం చేసేదనని నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచ్చు. అబ్బా, ఎక్కడ కుడి చేయంటే మన రైట్ హ్యాండ్ ప్రభు చేయి ఏం చేయి వస్తుంది అక్కడ, లెఫ్ట్ వస్తుంది. నీ కుడి చేతిని పట్టుకు, ఐ హెల్ప్ యూ. అట్లా అని మన పని మనం చేయొద్దా? దేవుడు ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు కదా అని ప్రభా ఈ ఎగ్జామ్ కూడా నువ్వు రాసి పెట్టంటే రాయడు. ఎగ్జామ్ నువ్వే రాసుకోవాలి కదా. నువ్వు పడ్డ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు. అంతేగాని ఆయన ఎగ్జామ్ రాయమంటే చాలామంది దేవుని అట్లా టెంప్ట్ చేస్తారట. ప్రభా అడుగుడి మీకు ఏమన్నావు కదా, నాకు ఇది ఇచ్చే ప్రభా, ఇవ్వడు. కొన్ని దేవుడికి ఏమున్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్ తనకున్నాయి, మనకు తెలియవు అవన్నీ. వీ హ్యాడ్ మన పాత్ర మనం ఉద్యోగం చేయకుండా ప్రభా ఆ రోజు ఏలియాని ఎట్లా పోషించి అట్లా లేదు లేదు, అది వేరే. ఇప్పుడేంటి, నువ్వు కష్టపడితేనే. ఈవెన్ సేవలో ఉన్న వాళ్ళు కూడా అండి కదా, స్వార్థ చెప్తేనే, వాక్యం చెప్తేనే వాళ్ళకేంటి ఫుడ్, లేకపోతే అంతే ఆడు చచ్చిపోతాడు. అర్థమైందా మీకు? చాలాసార్లు మనం దేవుడిని ప్రభా నాకు అది కావాలి కానీ దానికి తగ్గట్టు కష్టపడు. ప్రభా ఆయనకి అది ఇచ్చావు ఇది ఇచ్చావు, ఓకే అది కూడా కష్టపడి చేసుకో. ప్రభా నాకు 4 డోర్ల ఫ్రిడ్జ్ కావాలి, వెరీ నైస్, ఏం చేయి కష్టపడు. 4 ఏంటి 5 డోర్లు పైన కూడా పెట్టుకో, ఒక డోర్ 4 డోర్ 1 2 3 4 కదా. నేను అది స్క్వేర్ కదా, రెక్టాంగిల్ చెయ్యి. అది అంటే నీ కష్టాన్ని, నా కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు. అంతేగాని నిన్ను సోమరుగా నిష్ప్రయోజకుడుగా చేయడు. సోమరివాడు బీదవాడు అవుతాడని బైబిల్ చెప్తుందండి కదా. సోమరివాడు రొట్టె తొనకలు తింటాడంట, బ్రెడ్ మిగిలిపోయిన బ్రెడ్ తింటాడు. ఎందుకు? ఫ్రెష్ కొనడానికి పైసలు లేవు దగ్గర, కష్టపడితే కదా పైసలు రావడానికి. తిండి బోతులు తాగుబోతులు ఏమైపోతారో దరిద్రులు అవుతారంట. పావర్టీ. ఏ పోతులు, ఈ 2 పోతులు ఏం పోతులు, తిండి పోతులు. చూసావా, ఈరోజు మనం చూద్దాం, దేవుడు మనతో ఉన్నాడు. కానీ నీకు అప్పచెప్పిన పని, నాకు అప్పచెప్పిన పని ఏం చేయాలి, చెయ్యాలి. కొంతమంది హోమ్ మేకర్స్ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పని చేయాలి, వాళ్ళ ఇంట్లో పని చేయాలి అన్నా. కొంతమంది నేను విన్నా, కొంతమంది స్టిచ్చింగ్ చేస్తారు, కొంతమంది ఎంబ్రాయిడరీ చేస్తారు, కొంతమంది అమ్మాయిలు అక్కడే హాస్పిటల్ అక్కడే చేస్తారు. గుడ్. వాళ్ళ కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు. మనం ఏమనుకోకూడదంటే ఇప్పుడు ఈరోజు జాయిన్ రేపు జనరల్ మేనేజర్ అవ్వాలని అనుకోకూడదు. కొంతమందికి మరీ ఎట్లా దురాశ అంటారు, ఆశ కూడా కాదు, దురాశ. ఏంటది, దుఃఖాన్ని చేయడం. అది ఎట్లా, దేవుడిని క్రమంగా దీవిస్తాడమ్మా, అంతేగాని ఆయనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనకు లేవు ఇవన్నీ కదా. ఇమీడియట్గా కాదు, ఎట్లా క్రమంగా. యోసేపుని దేవుడు ఎట్లా తీర్చాడు, క్రమంగానే హఠాత్తుగా తీసుకుని అక్కడ పెట్టినాడా, లేదు. ఇప్పుడు మనం ఈ స్టెప్స్ ఎక్కే వచ్చాం అంతేనా, అక్కడి నుంచి ఇక్కడ దూకినామంటే మాకు అందరికి అనుమానం వస్తాం. ఒకటి ఏంటి, వీడేమన్నా స్పైడర్ మ్యాను లేకపోతే ఏదన్నా వానర జాతికి చెందినవాడేమోనని. అంతేనా? ఎందుకు అందరూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటే పైకి వచ్చినాం మనం. అంతే, దేవుడు కూడా అంతేనండి. సో ఇమ్మాన్యుయల్ అన్న మాటకు అర్థం ఏంటి, ఎస్. ఏంటి మీరు అనొచ్చు, ఏమంటే దేవుడు అనేక సార్లు నన్ను వదిలేశాడండి అని సాడ్గా ఫేస్ పెట్టి నువ్వు చెప్పొచ్చు. దేవుడు నన్ను అనేక సార్లు వదిలేశాడండి, నాకు చాలా దుఃఖం అయిపోయింది, లైట్లన్నీ ఆపేసుకొని నేను ఏడిసినానండి. అది నీ బుద్ధి లేనితనం. దేవుడు ఎప్పుడు నేనేం చేయడు. ఒక ట్రూత్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రభు నిన్ను వదలడు కదా. ట్రూత్ సైటన్ వచ్చి ఏం చెప్తాడు నీకు, ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నీ చూపించి, చూసావా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏం చేశాడు, వదిలేశాడు. ఉండుంటే ఇది నీకు హెల్ప్ చేశాడు కదా, అంటే హెల్ప్ చేయట్లేదు కాబట్టి లేడు. వాడు లాజిక్ ఇస్తాడు అన్నమాట.
అబద్ధాలు కూడా పిచ్చి మనలాగా అబద్ధాలు ఆడాడు. మనం చెప్పే అబద్ధాలకు అందరికీ అర్థమైపోద్ది నువ్వు అబద్ధం చెప్తామని. ఒట్టి లేడీస్ తప్ప ఎవరు కరెక్ట్గా అబద్ధం ఆడాలి, జెంట్స్ దొరకలేదు ఇంతవరకు. చేయలేరు, అది కరెక్ట్. లేడీస్ ఎంత మంచిగా అబద్ధాలు తెలుసా. అబ్బో ఎందుకు చెప్తున్నా అంటే నన్ను ఎప్పుడంటే ప్రభు అనేకసార్లు నన్ను వదిలేశాడండి అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రభు ఏంటి మర్చిపోయాడు. యెషయా తీయమా, యెషయా 54 అధ్యాయం 7 నుంచి 10 చదువుదాం. యెషయా 54 అధ్యాయం 7 నుంచి 10. చూడు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని కానీ గొప్ప వాత్సల్యముతో అది మహోద్రేకం కలిగి నిమిషమాత్రం నీకు నేను విముఖుడైతే కానీ ఎంత టైం వదిలేంట దేవుడి వల్లనే ఎంత 1 సెకండ్ సార్, నిమిషం. ఒక దగ్గర అయితే ఏముంటుంది ఏదో తెలుగు ఇంగ్లీష్లో ఏముందమ్మా మూమెంట్ అంటే ఒక మూమెంట్ కదా, అది జస్ట్ అట్లా కొద్ది టైం వదిలేసండి. ఎవరిని? ఇశ్రాయేల్ ఎందుకు? మనం చేసిన సన్యాసి పనులు. ఇప్పుడు పిల్లలు మనం చేతిలో చేయి పెట్టుకొని పోతుంటాం కదా చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత పట్టుకోరు మన చెయ్యి కదా. ఎవడన్నా ఇట్లా చేయి విదిల్చుకొని వెళ్ళిపోయాడు, ఏం చేస్తావు? వాడు వెనకాల పరిగెత్తావు. ఇప్పుడు రోడ్ క్రాస్ చేస్తే డాడీ నేను వెళ్ళిపోతాను ఇట్లా వదిలేసుకొని వెళ్ళిపోయాను, ఏం చేస్తావు? రే 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 తర్వాత అవతలకి వెళ్ళి ఏం చేస్తావు? బుద్ధి లేదురా. అట్లాగే ఏం చేస్తారు కొంతమంది, లేదా దేవుని చేతిలో ఉంటాం ఇష్టం లేదంట వాళ్ళకి. ఎందుకు? ఎందుకంటే ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రే అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, అటు వెళ్ళదు చెప్తాడు కదా. కానీ వీడికేం కావాలి? అటు ఇటు 2 చూడాలి, పైకి కూడా చూడాలని. అందుకని చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోతాడు కొంతమంది. నిమిషం మాత్రం నేను చెయ్యి విడిచింది కానీ గొప్ప విముఖుడైతున్నాయి కానీ నిత్యమైన కృపతో నేను నిన్ను వాత్సల్యంతో నేను నిన్ను చూసావా. దేవుడు ప్రేమ అండి అది. నేను వదలడు ఎప్పుడు నువ్వే వదిలిపోయినప్పుడు. మేబీ నీకు ఒకవేళ ఆ విషయంలో కొన్ని విషయాల్లో నీకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడేమో. ఆయన లేకుండా నీ జీవితం ఎలాగుంటుందో కదా, నీ బ్రతుకు ఎలాగైపోద్దో సార్ చూపించాలనుకున్నాడేమో కదండి చాలాసార్లు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? వదిలేసి పారిపోతే కొన్ని రోజులు ఉండని అనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చేశాడు చెప్పు? ఏం చేయలే కదా, ఏం చేయలే, కూర్చున్నాడు కాసుకొని దుఃఖపడి ఉంటాడు, బాధపడి ఉంటాడు, అందరిని అడిగి ఉంటాడు, బాబు మా అబ్బాయిని ఎక్కడైనా చూసావా, మా మా పెద్ద కొడుకుని ఎక్కడైనా చూసావా, సారీ రెండో వాడిని ఎక్కడైనా చూసావా కదా, ఎక్కడైనా కనిపించాడా, అడిగి ఉంటాడా లేదా? అంతేగాని ఏం చేయలే. ఈ నెలలో ఎక్కడ వెళ్ళాడు మా వాడని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలే. వాడు తిరిగి వచ్చేవరకు ఏం చేశాడు? వెయిట్. ఎందుకు? పైన 3 తప్పిపోయినండి లాస్ట్ థింగ్స్. ఒకటేమో లాస్ట్ కాయిన్, తప్పిపోయిన నాణ్యం. దాన్ని ఏం చేసింది ఆ స్త్రీ? వెతికింది, దొరికింది అనమాట. తప్పిపోయిన గొర్రె, దాన్ని ఏం చేశాడు? వెతికినాడు. వీళ్ళు మాత్రం ఏంటి? ఎందుకు? వీడు కావాలని పోయినాడు కాబట్టి. అర్థమైందా? కావాలని చేసేవాడికి తప్పిపోయిన తేడా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటికి వెళ్ళిన ఇట్లా క్యారల్స్ టైంలో ఒక ఆయన వరండాలు కదా మేము పాట పాడే స్థలంలో పడుకొని ఉన్నాడు. ఏమండి మీకు తెలుసు కదా ఎట్లుంటుందో క్యారల్స్ ఎట్లా గట్టిగా పాడదాం. ఈయన లేవనే లేదు. ఎవరు? ఈయన పండుకున్నాడా యాక్టింగ్ చేస్తున్నాడా? పోలేదులే. యాక్టింగ్ కదా, యాక్టింగ్. నిద్రపోయేవాడు ఏం చేస్తాడు? ఒక ఇట్లా డమ్ అని కొట్టగానే లేస్తాడు, డమ్ముకలు లేస్తాడు. అది ఈడేంటి అట్లనే కూర్చొని నిలబడి అట్లనే ఉన్నాడు అట్లా శవంలాగా. అంటే అర్థమైంది? ప్రిటెండ్ చేస్తున్నాడు. సో ఈ తప్పిపోయిన కుమారుడు కావాలని వెళ్ళాడా, ఏమంటారు తప్పిపోయినాడా? కావాలని పోయాడు. అందుకని కావాలని ఆడిపోయినాడు. ఏం కావాలి? వాడే రావాలి. అందుకని తండ్రి వదిలేశాడంట. వాడి పరిస్థితులు అన్నీ దేవునికి దూరం అయినప్పుడు, తండ్రికి దూరం అయినప్పుడు వాడి పరిస్థితి ఏంటి? పందులు తినే ఫుడ్ కూడా దొరకలేదు మనవాడికి. ఆకలి, సగం ఆకలి, సగం గుడ్డు. అప్పుడు రియలైజ్ అయినాడు, రే మా తండ్రి ఇంట పని వాళ్ళకి జీతం ఎట్లుంది, తిండి ఎట్లుంది, సమృద్ధిగా ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నా?
పందులకు స్నానం చేపియాలి, దాన్ని కక్క తీయాలి, దాని వాసన. మీరు ఎప్పుడైనా పందుల దగ్గరికి వెళ్ళారా మీరు? మేము మైసూరులో అక్కడ మేము వెళ్ళిన క్యాంప్ దగ్గర పందుల ఇది ఉంది ఒకటి, రేరింగ్ ఏమంటారు దాన్ని, పందుల ఫామ్ అంట. దానికి ఒక 100 మీటర్స్ దూరంలోనే పెద్ద సువాసన వస్తుంది అనమాట. గలీజు స్మెల్, అది ఏంటో నాకు తెలియదు. కానీ ఈడిపోయి అందులో ఉండేవాడు అనమాట. ఎవరు చూడు, ఇలాంటి స్థితికి వెళ్ళిపోయాడండి. దిగజారిపోయిన స్థితి వల్ల కారణం తండ్రిని వదిలిపెట్టడం. అప్పుడు రియలైజ్ అయ్యాడు, మా తండ్రి ఇంత అనేక మంది సేవకులు ఎట్లున్నారు, కడుపు నిండాను. ఇక్కడ నేనేం చేస్తున్నా, పొట్టు తిన్నా. హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అంటుంది ఇంగ్లీష్లో. వాడికి తెలుగులో అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తా. అది రావాలండి, అది వచ్చే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు, నీ విషయంలో నా విషయంలో. అది వస్తేనే ఏంటి మనిషి నిజంగా రిపెంట్ అవుతాడు. అది వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కొంతమంది చర్చికి రానాయన రాడు, రామా ప్లీజ్ 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 రాడు, ప్లీజ్ ఈరోజు విందు ఉంది, నాకు విందు లేదు, బంధు లేదు, కావాలంటే విందు టైంకి వస్తా అన్నాడు. రామ్మ కొత్త బట్టలు వేసుకుని రాను. పుట్టు తినే స్థితికి వెళ్ళినప్పుడు ఏమంటాడు, పాస్టర్ గారు నేను రేపు చర్చకు వద్దాం అనుకోండి. నాకు అర్థం అవుతుంది, పొట్టు ఎప్పుడు తినుంటాడు వీడని. ఇది జరిగే వరకు కొంతమంది ఏంటి, అందరు కదా, కొంతమంది ఏం చేస్తారండి కదా. అండ్ గాడ్ నోస్, ఈ కొత్త సంవత్సరం వెళ్ళక ముందు ఇలా ఉండకూడదు. ప్రభు నిజంగా తెలుసుకొని ఆయనకు నిజంగా లోబడితే ఆశీర్వాదం కదా. తప్పిపోయినాడు, దూరం వెళ్ళిపోయినాడు, కానీ తండ్రి మనసు మాత్రం అతనితో ఉందన్నమాట. ఎలాగైనా నా దగ్గరికి వస్తాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడట. ఆ వాసన, ఆ పొట్టు తినలాగా వెనక్కి వచ్చాడు. మీకు తెలుసా ఏమంటాడు, కాళ్ళ మీద పడి, డాడీ కాళ్ళ మీద ఏమంటాడు, అయ్యా నేను పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేశాను. నీ సేవకులు ఇంట్లో ఉన్నారు కదా, సేవకులు అంటే సర్వెంట్స్, వాళ్ళు కుమారుడు అనిపించుకోవటం నాకేం లేదు, అర్హత లేదు, అది పోయింది నాకు. నీ సర్వెంట్స్లో ఒక్కడిగా రిక్రూట్ చేసుకుంటాడు. అయితే తండ్రి ఏం చేస్తాడు తెలుసా, అట్లా కాదురా, నువ్వు కుమారుడువే, వీడికి ఉంగరం తొలగించండి, చెప్పులు మనోడు ఏమేమి పోగొట్టుకున్నాడు, చెప్పులు పోయినాయి, ఉంగరం పోయింది, తర్వాత డ్రెస్, తర్వాత స్నానం చేయించమంటాడు. ఎందుకు? పందుల వాసన వస్తుంది. పౌల్ట్రీ ఫామ్లు ఉంటే ఆ వాసన వస్తుంది కదా, ఎక్కడుంటే ఆ వాసన వస్తుంది తెలుసా మన బట్టలు. అవునా? భార్యలకు బాగా తెలుసు. హస్బెండ్స్ ఏం చేస్తారంటే, హస్బెండ్స్ కొంచెం చాలా మంచిగా ఉంటారు, వాళ్ళు సినిమాకి పోయి వస్తారు, ఎక్కడ పోయినా వాళ్ళ ఓటీ ఉంది నీకు తెలుసు అలా అంటాడు. కానీ ఆ డ్రెస్ తీసి వాసన చూస్తే సిగరెట్ వాసన వస్తుంది అన్నాడు. డ్రెస్ ఎట్లా దొరుకుతారు, ఎందుకు వస్తుంది ఆ వాసన? సినిమా హాల్లోకి వెళ్తే అందరూ కొడుతుంటారు కాబట్టి కొద్దిగా గొప్ప అతుక్కుంటుంది అన్నమాట. ఏంటది? స్మెల్. మా వాడు ఏం చేశాడు, ఓవర్ టైం ఎక్కడో చేసి వచ్చి ఉంటాడు, ఎక్కడ సినిమా హాల్లో. అది ఆ వాసన చూసి డ్రెస్ తీసేయండి అన్నాడు. చూసావా, దేవుడి నుంచి దూరం అయినప్పుడు సువాసన గల మన జీవితం కూడా ఏముంది, దుర్వాసన అయిపోతాడు. ప్రభు దగ్గర రా, ఇమ్మాన్యుయల్, దేవుడు మాత్రం నేను విడిచిపెట్టడమ్మా, దేవుడు మాత్రం విడిచిపెట్టాడు కదా. దానియేలు తీసుకుపోయి షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడ పడేశారు? అక్కడ ప్రభు ఉన్నాడా? 3వ అధ్యాయం తీయండి ఒకసారి. దానియేలు కదా 3వ అధ్యాయం 24 చదువు, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం 24 వచ్చినాం, చదువుమా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24 వచ్చిన. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా. చదవండి. నేను 4 మనుషులు బంధకములు లేక